ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దానియేలు 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, నీవు అనుదినము సేవించుచున్న దేవుడే అనేటువంటి మాటను ఒక అన్యుడైనటువంటి రాజు సెలవిస్తా ఉన్నాడు. ఒక అన్యుడైనటువంటి రాజైన వ్యక్తి ఈ మాటలు దేవుని బిడ్డను గురించి తెలియజేస్తున్నాడు. ఒక శాసనం చేయబడింది. ఈ నెల రోజులు మీరు ఎవరిని ఆరాధించకూడదు, మన రాజు విగ్రహానికి మీరు సాగిలపడాలి అని చెప్పి ఒక శాసనము చేయబడినప్పుడు, ఒకవేళ ఆ శాసనాన్ని మీరితే వారికి మరణశిక్ష ఉంది, సింహాల బోనులో వారిని వేస్తామని చెప్పినప్పుడు, యెరూషలేము దేవాలయం తట్టు కిటికీలు తెరిచి దేవునికి వారు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన వాడుకు చొప్పున దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి సమయంలో వారు వెళ్ళి అతన్ని పట్టుకుని వచ్చి రాజు ఎదుట నిలువబెట్టారు. రాజు ఎదుట నిలబెట్టినప్పుడు, అయ్యా, మేము సేవిస్తున్నటువంటి మా దేవుడు గొప్పవాడు, మేము ఈ ప్రతిమకు నమస్కరించలేమని చెప్పినప్పుడు అతనిని ఆ యొక్క సింహాల గుహలో వేసినప్పుడు రాజు నిద్రపోలేదు. రాత్రంతా ఇంత మంచి వ్యక్తిని నేను ఇలాంటి కఠినమైన శిక్షకు అప్పగించాను. ఉదయాన్నే లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ అంటున్నాడు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించునని అతనితో చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి దేవునిని ఆరాధిస్తూ దేవుని మీద ఆనుకుంటే, ఆ వ్యక్తి కొరకు ఒక రాజు అతని గురించి ఆలోచన చేయడం. అతను పెందలకాడనే వెళ్ళి ఆ గుహ దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతున్నాడు. రాజు చిరంజీవి యగునుగా కానీ దానియేలు చెప్తాడు. ఎందుకనంటే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేశం యొక్క క్షేమాన్ని, ఆ సమాజం యొక్క క్షేమం కొరకు వారు ప్రార్థన చేస్తారు, ప్రయాసపడతారు. దేవుని బిడ్డలు సంఘంలో, సమాజంలో మంచి జరగాలనేటువంటిది వారి యొక్క ఉద్దేశం. దేవుడు వారికి నేర్పించింది. దేవుడు ప్రేమించమని చెప్పాడు కనుక, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఆయన నేర్పించాడు. అందుకనే దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కూడా వారు ఆ రీతిగా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పగలరు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఉన్నటువంటి సమస్య నుంచి విడిపించగలిగినటువంటి వాడు. అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీవు అనుదినము మమ్మల్ని రక్షించి భద్రపరిచి కాపాడుతున్నటువంటి దేవుడుగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అన్ని విషయాల్లో నీ కృపా సన్నిధి మాతో ఉంచి దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.